హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే పొటాటో పులావ్. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా చాలా ఈజీగా, ఫాస్ట్‌గా మార్నింగ్ టైంలో చేసి పెట్టొచ్చు అనమాట. ఈ రెసిపీ వచ్చి కొంచెం కొత్తగా ఎలా చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ముందుగా మసాలా వాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాసు బాస్మతి రైస్‌కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటితో పాటు ఈ వాటర్‌లో ఒకటి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కొంచెం, ఒక 3 వరకు లవంగాలు, సాయి జీర ఒక స్పూను, అర స్పూను జీలకర్ర, అనాస పువ్వు, మిరియాలు, మరాఠీ మొగ్గ ఒకటి, జాపత్రి కొంచెం అండి, యాలుక్కాయలు 2, జాజికాయ కొంచెం, ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా మంచిగా ఇట్లాగా మరిగేటట్టుగా వాటర్‌ని మరిగించుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, పుదీనాని కలిపి వేసుకోవాలండి కొంచెంగా. బాగా ఇలా పొంగు వచ్చేటట్టు వాటర్‌ని ఉడికించుకోవాలి. ఇంకా ఈ వాటర్‌ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి అండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా మనము ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలన్నిటిని మంచిగా రెడ్ కలర్‌లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. వీటి వల్లనే పొటాటో పులావ్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాగా మంచిగా రెడ్‌గా అయిపోయిన తర్వాత మనం ఇంకా సెపరేట్‌గా వేరే ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇదే ఆయిల్‌లోకి ఒక స్పూన్ వరకు సాయి జీరాని, ఒక బిర్యానీ ఆకును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేనిక్కడ ఒక అర డజన్ వరకు ఉల్లగడ్డల్ని తీసుకోవాలన్నమాట. ఈ ఉల్లగడ్డల్ని కొంచెం పెద్ద సైజులోకే కట్ చేసి పెట్టుకోవాలండి. మనం చేస్తుంది పొటాటో పులావ్ కాబట్టి మనకి ఈ పొటాటోస్ అనేవి ఇట్లాగా ఈ సైజులో ఉంటేనే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి. ఈ పొటాటోస్‌ని మంచిగా ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల వరకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయేంత వరకు మంచిగా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈ సైజులో ఉన్న పొటాటోస్ మంచిగా కుక్ అయిపోతాయండి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అయిపోతాయి. సాఫ్ట్‌గా అయిపోతాయన్నమాట. ఇంకా ఇందులోకి కొంచెం ఒక 2 వరకు పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా దంచేసుకొని, ఆ పచ్చిమిరపకాయల పేస్ట్‌ని కూడా ఈ పొటాటోస్‌లోకి వేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఒక పెద్ద సైజు టమాటాను కూడా మీడియం సైజులోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 వరకు పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని బాగా గరిటెతో కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇలాగా ఒక 5 నిమిషాల వరకు మంచిగా మగ్గించుకుంటే మనకి టమాటాలు అనేవి మంచిగా కుక్ అయిపోతాయన్నమాట. కొంచెం లైట్‌గా మ్యాష్ చేసుకోండి ఉత్త టమాటాల వరకు. తర్వాత ఒకసారి బాగా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఈ గరం మసాలా కూడా మంచిగా వీటికి పట్టేటట్టుగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని, ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మసాలా వాటర్‌ని, ఆ వాటర్‌ని ఈ పొటాటోస్‌లోకి వడకట్టి పెట్టేసుకోవాలండి ఇలాగా. తర్వాత ఒకసారి ఈ వాటర్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పొటాటోస్‌కి కలిసేటట్టుగా. ఈ టైంలో వాటర్‌ని కొంచెం చెక్ చేసుకోండి. సాల్టు, కారం అలాంటివి ఏమైనా అవసరమైతే యాడ్ చేసుకోండి. కారం అయితే అవసరం ఉండదండి. మనం ఇందులో మిరియాలు, పచ్చిమిరపకాయ పేస్టు, పచ్చిమిరపకాయలు వేసామైతే మోస్ట్‌లీ అస్సలు అవసరం ఉండదు. కాకపోతే సాల్ట్ కోసం మాత్రం కొంచెం చెక్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని మంచిగా పొంగొచ్చేంత వరకు ఇంకొకసారి ఈ వాటర్‌ని ఉడికించుకోవాలన్నమాట. ఈ పొంగొచ్చిన తర్వాత మాత్రం మనం ముందుగా అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఈ వాటర్‌లో వేసేసుకొని వీటిలోనే ఒక అరచెక్క వరకు నిమ్మకాయని పిండుకోవాలండి. ఒకసారి ఈ వాటర్ అంతా బియ్యము, వాటరు మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకొని నేను చెప్పిన క్వాంటిటీకైతే 15 మినిట్స్‌లో సిమ్‌లోనే పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మంచిగా ఈ రైస్ అనేది కుక్ అయిపోతుందండి. ఇంకా లాస్ట్‌లో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్‌ని ఈ రైస్ పైన మంచిగా పెట్టేసుకొని
ఒక 2 స్పూన్లు వరకు నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే ఇంకా సరిపోతుందండి. మనకి టేస్టీగా ఉండే పొటాటో పలావ్ అనేది రెడీ అయిపోతుందండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా, రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ మంచి కలర్లో చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలానే ఉన్నాయండి సింప్లీ బారు ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.